దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు రెండు చేతులపై చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2026 సంవత్సరం మొదటి పునరుత్థాన ఆరాధనకు ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ఈ మొదటి పునరుత్థానపు ఆరాధన మేలుల చేత దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచుతూ ఉన్నారు. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి దయచేసి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి ఉన్న లేఖన భాగం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. మోకరించలేకపోతే లేచిన నిలబడండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, వాక్యమై ఉన్న మా యేసయ్య, నీవు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న మంచి దేవుడవు ప్రభువా. నీ రక్తమును ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చే మంచి రక్షకుడవు దేవా. ఈరోజు ఈ పునరుత్థాన ఆరాధనలో నీ మందిరములో, నీ మందిర ఆవరణములో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీవెంతో ప్రేమిస్తూ నీ రక్షణనివ్వడానికి ఇష్టపడుతున్నావు. నీ అందు విశ్వాసముంచుటకు సహాయము చేయండి. విశ్వాసము ద్వారా కలిగే రక్షణానందము నాయన, సమాధాన సంతోషము ప్రతి ఒక్కరూ ఈరోజు అనుభవించడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, ఇప్పుడు నీ వాక్యమును ప్రభువా మేము విననై ఉండగా మాతో మీరు మాట్లాడే దేవుడవు, సజీవుడవు ప్రభువా. వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ అనుగ్రహించి వాక్యము ద్వారా మీరొక్కరే ప్రభువ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ దాసుడను ఒట్టివాడనే ప్రభువా నీవు నన్ను నింపండి, అభిషేకించండి, ఆత్మతో బలపరిచి ప్రభువా వాడుకోండి, శక్తినిచ్చి వాడుకోండి. కేవలం నీ కృపే అని ప్రభువా నీ పాదాలను ఆశ్రయిస్తూ ముందున్న సమయమంతా ధ్యానమంతా నీ అధికారానికి ఒప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, యోవేలు గ్రంథములోని 2వ అధ్యాయములోని 13వ వచనాన్ని ఇప్పుడు మనం మూలవచనంగా చదువుకున్నాం. యోవేలు గ్రంథము అనగానే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు గుర్తుకు రావాలి. అసలు యోవేలు గారి ద్వారా దేవుడు ప్రవచనమెత్తి ప్రవచింపజేస్తున్నటువంటి సందర్భమే ప్రత్యేకమైన సందర్భం. చూడండి, యూదులైన వారు పొలమేశారు, తోటలు వేసుకున్నారు. వారు పంట కొరకు ఎదురు చూస్తున్నారు. పంట కొరకు ఎదురు చూస్తున్న క్రమములో ఇక పంట చేతికొచ్చేస్తుంది అనగా పురుగులు బయలుదేరాయి. చీడ పురుగులు బయలుదేరాయి, మిడతలు బయలుదేరాయి, గొంగలి పురుగులు బయలుదేరాయి. ఒకదాని తర్వాత ఒకటి వంతుల వారీగా వచ్చి అసలు ఏమాత్రము పంట, ఆకు, కొమ్మ, బెరడు ఏమీ లేకుండా మొత్తాన్ని తినివేశాయి. ప్రియులారా, కంప్లీట్లీ స్వీప్ అవుట్, మొత్తం తినివేశాయి. పంట వేసిన వాళ్ళందరూ అనుకున్నారు ఇక పంట చేతికి వస్తుంది, మన కష్టాలు పోతాయి. ఇక పంట చేతికి వస్తుంది, ఒక ఇల్లు కట్టుకుందాం. ఇక పంట చేతికి వస్తుంది, ఈ అప్పు తీర్చుకుందాం. పంట చేతికి వస్తుంది, ఇదిగో ఇలాగ మనం చేద్దాం అని రాబోయేటటువంటి ఆ లాభము కొరకు ఎన్నో ప్లాన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. మీరు చెప్పండి, కొత్త సంవత్సరం అనగానే ఎన్ని ప్లాన్స్ చేసుకున్నారు మనసులో? సరే, కొత్త సంవత్సరం గొడవ వదిలేయండి. అసలు మన జీవితంలో ఎన్ని ప్లాన్స్ చేసుకుంటాం మనం? ఎన్ని ఆలోచనలు చేస్తాం మనం? ఇంకా కొద్దిగా నేరో చేస్తే
1వ తారీఖు వస్తుందనగానే 30వ తారీఖు నుండి ప్లాన్స్ రెడీ అయిపోతాయి. ఎందుకు? జీతం వస్తుంది కాబట్టి. ఏమేం కొనాలి, ఏమేం కావాలి, ఎలాగ ఖర్చు పెట్టాలి, సేవింగ్ ఎలాగ చేయాలి, ఎన్నో ప్లాన్స్ వేస్తాం ప్రియులారా. పంట వేసిన వాళ్ళు ఎలాగైతే ఆలోచన ప్లాన్ వేసుకొని ఉన్నారో అలాగే మనము కూడా మన జీవితంలో ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు కలిగి ఉంటాయి కాదా? అబద్ధమా? ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనకు. కానీ అకస్మాత్తుగా మన ఆలోచనలని పటాపంచలైపోయేటట్టుగా, మన ఉద్దేశములు, మన నిర్ణయాలన్నీ నిర్వీర్యమైపోయేటట్లుగా మనకు చుక్కెదురైందనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది, ఎంత వేదనగా ఉంటుంది. ఒక్కసారిగా దిక్కులేని వారమైపోయినట్లుగా అనిపిస్తుంది. వింటున్నారా? ఏమైపోయినట్టు అనిపిస్తుంది? ఎందుకు? మన ఆశలు నిర్వీర్యమైపోయాయి, దిక్కులేని వారమైపోయినట్లుగా అనిపిస్తుంది ప్రియులారా. యోవేలు గ్రంథ ప్రారంభం అదే. అలా ఉన్నారు ప్రజలు. వేసిన పంటంతా పాడైపోయింది. ఒక పురుగు వచ్చి తిన్నది, సరే కొద్దిగా మిగిలింది అనుకున్నారు. రెండోది వచ్చింది, వేసేసింది ఆ కొద్దిగా కూడా. పోనీలే మొక్కైనా ఉంది, అది ఎదుగుతుందిలే, కొద్దిగా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా కాపుతో లాభం పొందుకుందాం అనుకున్నారు. మొక్క కాండం వరకు పీల్చేసింది అది. ఇక మిగిలిన అరాకొరా ఏమన్నా ఉంటే అవి కూడా మిగిలిన పురుగులు వచ్చి మొత్తం స్వాహా చేసేసాయి. ఏమీ లేవిక, జీరో. చూడండి ప్రియులరా, మన జీవితంలో కూడా ఇలాగే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాట్ వీ డూ, మనం ఏం చేస్తాం? ఏమీ చెయ్యం, నెత్తిని చేయబెట్టుకొని ఉంటాం అంతే. ఏం చెయ్యం, మనం ఏమీ చెయ్యలేం కూడా, ఏమీ చెయ్యాలనిపించదు కూడా కాదా? వెంటనే దేవుని మందిరానికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారా? వెంటనే బైబిల్ గ్రంథం తీసి దేవా నన్ను ఆదరించు అని దేవుని వాక్యం చదువుతారా? లేదా వెంటనే పడగదిలోకి వెళ్ళిపోయి మంచం మీద తలవాల్చుకొని కన్నీరు గారుస్తూ నేను అనుకున్నది జరగలేదే సయ్యా, అయినా సరే నీ చిత్తమే ప్రభువా అని చెప్పగలుగుతారా? ఏమి చేయాలో అర్థం కాక అంత అయోమయంతో, గందరగోళంతో, మనస్సు అలజడికి గురవుతూ ఉంటే, దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉంటాం, అలమటించిపోతూ ఉంటాం. అలాంటి అలమటించిపోతున్న సమయంలో కూడా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. ఏదైనా దేవుడు మన మేలు కొరకే జరిగిస్తున్నాడు అని మన హృదయంలో మనం ముద్ర వేసుకొని స్థిరంగా నమ్మిన వారమైతే ఆ సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇంకా తన ప్రణాళికను మన పట్ల నెరవేర్చగలడు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రియులరా, అబ్రాహాము గురించి దేవుని వాక్యం అంటుంది, అసలు ఏమీ లేనప్పుడు, ఆధారమే లేనప్పుడు దేవుడు మృతులను సైతము సజీవులుగా లేపువాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలవాడని అబ్రాహాము గారు దేవుడిని నమ్మాడట. శారా గర్భం మృతతుల్యం అయిపోతే అబ్రాహాము కూర్చొని ఆలోచన చేస్తున్నాడు ఒంటరిగా ఏకాంత సమయంలో. ఇంత ఆస్తి కలిగింది నాకు, ఇంటి నుండి ఒంటరిగా బయలుదేరాను, ఇంత ఆస్తి సమకూర్చాడు దేవుడు, కానీ ఈ ఆస్తి అనుభవించడానికి ఒక కొడుకు నాకు లేడు, వారసుడు లేడు అని చింతిస్తున్నాడట అబ్రాహాము గారు. అప్పుడు అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రాహాము నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎలియాజరు నీ కొడుకు కాదు, నేను నీకు కొడుకునిస్తాను, శారా వలన అయినదే నీ సంతానం అన్నాడు దేవుడు. అబ్రాహాము చింతిస్తున్నాడు ప్రియులరా. యాజ్ వి వరీ అబౌట్, మనము చింతించినట్లుగా అబ్రాహాము చింతిస్తున్నాడు. తన పర్సనల్ విషయం కొరకు చింతిస్తున్నాడు. తన ఆత్మీయత గురించి కాదు, తన భక్తి జీవితం గురించి కాదు, తన వ్యక్తిగత విషయం గురించి ఆలోచన చేస్తున్నాడు అబ్రాహాం. ఆలోచన కాదు, దిగులు పడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు గనుక దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు ప్రియులారా. అబ్రామా, శారా వలనైనదే నీకు సంతానం అవుతుందన్నాడు. అసలు అబ్రాహాం ఆలోచిస్తుందే దాని గురించి. ఇక నా భార్యకు సంతానం కలగదు, నేనేం చేయాలి?
అప్పటికే హాగరుతో సంతానం కలిగింది కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు సారాతో సంతానం కలగడం అసాధ్యం. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు తాపిగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆమె వలనే నీకు సంతానం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు. మనం ఏదైతే వేస్ట్ అనుకుంటామో వేస్ట్లో నుండే దేవుడు శ్రేష్టమైన దాన్ని మన కొరకు పుట్టించగలడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎన్ని త్రోసివేస్తామో మనం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎన్నిటినీ పక్కన పడేస్తామో. అని చెప్పన, నువ్వేదైతే కాదు అనుకుంటున్నావో అక్కడి నుండే దేవుడు చిగురు పుట్టిస్తాడు. అది నా దేవునికి సాధ్యమైన పని. నేను అలాగ నమ్ముతాను నా దేవుణ్ణి. అందుకే ఆయన నన్ను ఆదరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో నశించి నాశనం అయిపోయేవాడనే. కానీ నా ప్రభువు గొప్పవాడు. నేను నమ్ముతున్నాను నా దేవుణ్ణి. హీ కెన్ డూ సంథింగ్. ఆయన ఏదైనా చేయగలడు అని నేను నమ్ముతున్నాను. అందుకే మౌనంగా ఉండగలుగుతున్నాను. అందుకే ఆయన వైపు చూడగలుగుతున్నాను. నా ప్రియ పిల్లలారా, మీకు నేర్పిస్తున్నాను. పంటంతా పాడైపోయింది, లాభమే లేదు అని తలబట్టుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయము చేయగలడు. ఆమేన్. అబ్రాముతో నా మాట మాట్లాడగానే అబ్రాము అంటాడు, ఏంటి సారా ఆమె గర్భం మృతతుల్యం అయిపోయింది దేవా, ఆమె సంతానం కంటదా అంటే దేవుడు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు స్పష్టంగా అబ్రాహాముతో మాట్లాడిన మాట, ఇది నీకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమే. దేవుని మాట అబ్రాహాము నమ్మాడు అంటుంది వాక్యం. నీకు సాధ్యమా దేవా? అయితే నేను నమ్ముతున్నా. వెంటనే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. మరు సంవత్సరం కల్లా నీకు నేను సంతానమునిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అబ్రాహాము మనలాంటాడు, అయితే ఏది ఇప్పుడు పుట్టించు అనేవాడేమో. అట్ట కాదు, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అబ్రాహాముకు తెలుసు. అందుకే దేవా థ్యాంక్ యూ ప్రభు అన్నాడు. థ్యాంక్ యూ ప్రభు అన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం కోరుకున్నది దేవుడు ఒకవేళ ఆటంకపరిచినట్టు అనిపించినా, దేవుని సమయం ఉందని మనం నమ్మినప్పుడు దేవుడు మనలను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, యోవేలు ప్రవచిస్తున్న కాలంలో ప్రజలంతా సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటే, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అయిపోయాయా? అయినా పర్వాలేదు, నేను నీకు సహాయము చేస్తాను, నువ్వు నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈజ్ వాట్ గాడ్ డిజైర్ అబౌట్. అదొక్కటే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రతి విషయంలో ఆయన వైపు చూడాలి. ప్రతి ప్రయత్నంలో ఆయన వైపు చూడాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు నీ జీవితంలో ఏ మేలైతే అనుభవించాలనుకుంటున్నావో, ఆ మేలు నీకు అసాధ్యమైనదైనా దేవునికి సాధ్యము గనక, సాధ్యము చేయగలిగిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే, నువ్వు మనుషులను చూడడం మానేయి, ఆయన్ని చూడడం మొదలుపెట్టు. యేసయ్యను చూడడం మొదలుపెట్టు. అప్పుడు ఆయన తన మహిమగల కార్యము నీకు చేస్తాడు. అందుకే వాక్యం అంటుంది, ప్రియులరా, మీ బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాన్ని చింపుకోండి. పాత నిబంధన కాలంలో యూదులు ఒక పని చేసేవాళ్ళు. దేవదూషణకరమైన మాటలు విన్నా, లేక వారికి నచ్చనిది ఏదైనా కనబడ్డా వెంటనే బట్టలు ఇట్లాగ చింపేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళ అసహ్యాన్ని వెళ్ళబుచ్చడానికి, వాళ్ళ వ్యతిరేకతను వెళ్ళబుచ్చడానికి అలాగా వారు వారి బట్టలు చింపేసుకునేవాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరినో చూసి అసహ్యపడి బట్టలు చింపుకోవడం కాదు, ముందు మీరు చేస్తున్నటువంటి నాకు వ్యతిరేకమైన పనులను మీరు అసహ్యించుకొని మీ బట్టలు కాదు, మీ హృదయాలు చింపుకోండి. హృదయాన్ని చింపుకోండి అంటే హృదయములో నుండి మారు మనస్సు పొందండి అంటున్నాడు దేవుడు. హృదయము నూతన పరచు
మార్చుకోండి అంటున్నాడు దేవుడు. హృదయంలో మార్పు రానివ్వండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ హృదయంలో నుండి మార్పు వస్తుందో అప్పుడు సమస్త శాపము కూడా తిరిగి దీవెనగా దేవుడు మారుస్తాడు. అందుకే కొన్ని మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి బైబిల్లో. యేసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఏ తల్లి అడిగిందని, ఏ తండ్రి అడిగాడని, ఏ కొడుకు అడిగాడని, ఏ కూతురు అడిగిందని యేసయ్య ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయనంతటా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా? మరి నువ్వు అడగకుండానే ప్రాణం పెట్టేవానికి నువ్వు అడుగుతే ఇయ్యడం చేత కాదా అంటాడు. ఏ సమాధానం చెబుతావు? చెప్పాలి. నువ్వు అడగకుండానే ప్రాణం పెట్టడం ఆయనకు సాధ్యమైనప్పుడు నువ్వు అడుగుతే ఆయన నీకు ఇవ్వడా? ఇది ప్రశ్న. చెప్పాలి. ఇస్తాడా ఇవ్వడా? మరి ఎందుకు ఇంకా కొరతలో ఉన్నావు? మరెందుకు ఇంకా పొందుకోలేకుండా ఉన్నావు? ఎందుకు ఇంకా దిగులులో ఉన్నావు? ఎందుకు ఇంకా చింతలో ఉన్నావు? ఎందుకు ఇంకా ఎవరు సహాయం చేస్తారా అన్నట్లుగా ఆలోచన చేస్తున్నావు? సంవత్సరం గతించిపోయింది, దాని పని అది చేసుకుంటూనే ఉంది. మరి నీ జీవితంలో ఉన్నటువంటి నిన్ను వెంబడిస్తూ వస్తున్న ఆ ప్రభావాలన్నీ కూడా తొలగిపోవద్దా? ఆ కీడు, ఆ నష్టము, ఆ బాధ, ఆ దుఃఖము నివారణ అవ్వకూడదా? ఎందుకు అవి ఇంకా వెంటనే నీ వెంటబడి పరుగెత్తుకొని వస్తున్నాయి? హృదయం మార్పు చెందలేదండి. బట్టలు మారాయి, రంగులు మారాయి, మనుషులు మారారు, అవతారాలు మారాయి, కానీ హృదయం మారట్లేదు. అందుకు పరిస్థితులు మారట్లేదు. పరిస్థితులు మారాలి అంటే దేవునికి కావాల్సింది నీ హృదయం. ఆ నీ హృదయాన్ని నీ యేసయ్య ఎదుట నువ్వు తెరుస్తున్నప్పుడు, దేవా నన్ను టోటల్గా కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని నిన్ను నువ్వు సరెండర్ చేసుకోకపోతే, నీ హృదయము మారకపోతే నీ పరిస్థితులు మారవు ప్రియులరా, మారవు. మరి పాపం చేసేటోడు బాగానే ఉన్నాడు కదా అనొచ్చు, వాడికి అసలు హృదయమే లేదంటాను నేను. అందుకే వాళ్ళలో స్వార్థం ఉంది, అందుకే వాళ్ళలో అసూయ ఉంది, అందుకే వాళ్ళలో ద్వేషం ఉంది, అందుకే వాళ్ళలో పగ ఉంది, అందుకే వాళ్ళలో మోసం ఉంది, అందుకే వానిలో అక్రమం ఉంది, అందుకే వానిలో నానా రకములైన లోకమంతా ఉంది. మరి నీ హృదయంలో ఉంది అలాగా? అసూయలు, ద్వేషాలు, విమతములు, కుళ్ళులు, మత్సరములు, అక్రమములు ఉన్నాయా నీ హృదయంలో? దేవునికి మనల్ని దూరం చేసేది ఏంటో చెప్పనా? చెప్పండి ఎవరైనా. దేవునికి మనల్ని సింపుల్గా దూరం చేసేది చెప్పాలి ప్లీజ్. మీకు తెలుసు, దేవునికి మనల్ని మనకు తెలవకుండానే దూరము చేసేసే సాతాను యొక్క బలమైన ఆయుధం పేరు గర్వం. చెప్పండి అందరూ. గర్వం, అహంకారం, ద్వేషం, అసూయ, చులకన భావం. దేవుని దగ్గర నుండి మనల్ని మనకు తెలవకుండానే దూరము చేసే సాతాను బలమైన ఆయుధం గర్వం. అందుకే సొలొమోను ఏం రాశాడు తెలుసా? నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. అందుకే మనం చదువుకున్న మూలవచనంలో దేవుడు ఎలాంటి వాడో తెలుసా? గర్విష్టి కాదట, కోపిష్టి కూడా కాదట, అసూయపరుడు అసలే కాదట, స్వార్థపరుడు అసలే కాదట. మరెవరు ఆయన? శాంతమూర్తట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కరుణ కలిగిన వాడట ప్రియులరా. నిజంగా ఆయన కనికరమే లేకపోతే ఈరోజు నువ్వెక్కడా, నేనెక్కడా, మనమెక్కడా? ఆయన శాంతము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన కనికరమే ఈరోజు మనలను ఆయన సన్నిధిలో స్థిరంగా నిలబెట్టగలిగింది ప్రియులారా. ఇప్పుడు ఆ శాంతమూర్తి, కరుణ కలిగినటువంటి ప్రేమామయుడైన మన దేవుడు మన పక్షాన ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాడు. అయితే నువ్వు నీ హృదయాన్ని ఆయన ఎదుట నూతనపరుచుకోవాలి. నీ హృదయము నూతనం అవ్వాలి, నీ మాట నూతనం అవ్వాలి, నీ ప్రవర్తన నూతనం అవ్వాలి, నీ నడవడిక నూతనం అవ్వాలి. అప్పుడు తర్వాత వచనం చూడండి, సరే 14వ వచనం.
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి ఏంటంటే ఫీల్ సారీ. ఇప్పుడు నా కొడుకులను నేను కొడితే వాళ్ళు కొట్టిన తర్వాత వెంటనే వాళ్ళ ప్రవర్తన సరి చేసుకుంటే నేను అనుకుంటాను, అయ్యో అనవసరంగా కొట్టానే అనుకుంటాను. మీరందరూ అలాగే అనుకుంటారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. పిల్లల్ని దండిస్తాం, డిసిప్లైన్ చేయాలని కొడతాం, తిడతాం, అరుస్తాం. కొట్టిన తర్వాత వాళ్ళని చూస్తే బాధ అనిపించి అయ్యో అనవసరంగా కొట్టామే అనుకుంటాం కాదా? అవును. మరి తండ్రి అయిన దేవుడు కూడా అదేనట. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకుంటావో, ఆయన వైపుకు తిరుగుతావో, అప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడతాడట. అయ్యో అనవసరంగా నా పిల్లలకు ఈ పరీక్ష నేను పెట్టాను అనుకుంటాడట ఆయన. చదవండి. మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహింప ఎవడు చెప్పగలడు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీవు ఆరాధించడానికి వచ్చిన నీ దేవుడు, నేను క్రైస్తవురాలను అని చెప్పి దేవుని మందిరంలోకి వచ్చి ఏ యేసయ్యనైతే నా దేవుడు అని నీవు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఆయన నీకు చేయలేడు అని ఎవడు చెప్పగలడు? ఆయన నిన్ను దీవించడు అని ఎవడనగలడు? ఆయన నిన్ను ప్రేమించడు అని ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్పలేడు. ఎందుకు అంటే దేవుని మనస్సు ఎరిగి దేవునికి బోధింపగలవాడు ఎవడు లేడు ప్రియులారా. కనుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఈరోజు నీ జీవితంలో సమస్తము నూతనమవునట్లుగా నీ హృదయాన్ని ఆయన ఎదుట తెరువు, నువ్వు ఆయన వైపుకు తిరుగు. అప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు చేయనుద్దేశించిన దానిని ఆయన చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఈ కొద్ది నిమిషాలు ప్రభు మాట్లాడినటువంటి సంగతులు, ప్రభు మాట్లాడిన మాటలు, గంటలు కూడా ఏం అవసరం లేదు మనకు. ఆయన మాట్లాడే మాటలు కొన్ని అయినా చాలు, అవి మనం అంగీకరించగలిగితే అవి మనకెంతో లాభాన్ని చేకూరుస్తాయి. యోవేలు గ్రంథములోని ప్రజలకు పంట ఈరోజు నీ జీవితంలో ఏంటో నీకు తెలుసు. ఆ నష్టములో నుండి తిరిగి నువ్వు సమృద్ధిలోనికి రావాలంటే 2 సంగతులు మాట్లాడుతున్నాడు ప్రభు. 1, నీవు నీ హృదయాన్ని చింపుకోవాలి. 2, నీవు ఆయన వైపుకు తిరగాలి. 1, నీ హృదయాన్ని నూతనపరచమని అడగాలి. 2, ఆయన వైపుకు నువ్వు తిరగాలి. ఈ 2 మేజర్ పనులు నువ్వు ఇప్పుడు చేస్తే, గత సంవత్సరం అంతా నీవు అనుభవించిన కీడు విషయంలో నీ ప్రభువు పశ్చాత్తాపడి నీకు తిరిగి మేలు చేయడం మొదలు పెడతాడు. నువ్వు అలాగ కాదు, అప్పుడు అలాగ చేశాడు కదా దేవుడు, కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు ఇలాగ చేయాలి, అవసరం లేదులే అనుకుంటే నష్టపోయేది నువ్వే. ఆకాశం మీద ఉమ్మేసాడట ఒకడు, ఎక్కడ పడిద్ది అది? ఎక్కడ పడిద్ది? అంతేగా. అలాగే దేవుని మీద అలిగి చేసేది ఏమీ లేదు. మనం దేవుని మీద కోపం పెంచుకొని చేసేది ఏమీ లేదు. మా అంటే ఆవేశం తీరిన దాకా 4 మాటలు సోది మాటలు వేసేస్తాం దేవుని మీద. కానీ అది తీరిన తర్వాత మనస్సాక్షిలో ఉంటుంది చూశారు, ఆ పొడవడం, ఆ బాధ, ఆ తీవ్రతను ఎవడు భరించలేడు. కనుకనే ప్రభు అంటున్నాడు, నేను ఏంటట, ఎవరట ఆయన? చదవండి 13వ వచనం, ముగించేసుకుందాం. నేను కరుణ గలవాడను, వాత్సల్యత గలవాడను, శాంతమూర్తిని, అత్యంత కృపగలవాడునై ఉన్నాను అంటున్నాడు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తూ అన్నాడు, ప్రియులరా, నా కాలు జారనని నేను అనుకొనగా దేవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నన్ను నిలబెడుతుంది, నీ కృప నన్ను నడిపిస్తుంది, నీ కృప నన్ను ఆదరిస్తుంది. ఈరోజు అదే అత్యంత కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆమేన్. ఆయన నీకు మేలు చేస్తాడు. నమ్ము, ఆయన వైపు చూడు,
ఆయనకు నీ హృదయాన్ని సమర్పించు. దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుని వాక్యం మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న సంగతి, మన పెదవులను కాదు, మన హృదయాన్ని, మన వస్త్రములను కాదు, మన హృదయాన్ని మనము దేవుని ఎదుట సమర్పించుకుంటూ, హృదయాన్ని సమర్పించుకోవడం అంటే యేసయ్యా నీ ఆలోచనల చొప్పున నేను నడుస్తాను అని నీవు తీర్మానం తీసుకోవడమే. హృదయాన్ని సమర్పించుకోవడం అంటే ప్రభువా నీకు ఇష్టమైనట్లుగా నడవడం నాకు నేర్పించు అని నీ దేవుని నీవు వేడుకోవడమే. నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే నా జీవితంలో నాకు కావాలి అని నీవు ఆయనకు ఒప్పుకోవడమే హృదయాన్ని సమర్పించుకోవడం. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే నీకేమీ లేకపోయినా ఆయన నిన్ను హెచ్చించగలడు. తలవంపులు కలగకుండా నిన్ను ఘనపరచగలడు. కనుక ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఆయన వాత్సల్యమును, ఆయన మంచితనం అంతటిని మనకు చూపించే దేవుడై ఉండగానే, ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య సందేశములో నుండి కొద్ది నిమిషాలు మనతో మాట్లాడినప్పుడే మనము యేసయ్యతో సమాధాన పడదాం. దేవుని వైపుకు మన దృష్టి తిప్పుకుందాం. అప్పుడు నీవు ఆదరించబడుతున్నావు, నీవు జయము పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, వాక్యమయున్న మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వ శరీరులను ఎరిగిన, హృదయాంతరంగములను తెలుసుకున్న సర్వజ్ఞానివైన మా దేవా, మేమేమై ఉన్నామో నీకు తెలుసు ప్రభువా. కనుక నీ మాట ద్వారా మమ్మలను మరి ఒకసారి ప్రభువా దర్శించినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, మా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తము తండ్రి మా జీవితంలో నెరవేరడం మాకెంతో సంతోషం. దేవా, మా పెదవులు కాదు, మా వస్త్రములు కాదు, మా హృదయము ప్రభువా నీకు సమర్పిస్తూ ఉన్నాము. మా హృదయాన్ని మీరు నూతనపరచండి. నూతనమైన స్థిర హృదయముగా మా హృదయాలను ప్రభువా నూతనపరచండి. యేసయ్యా, మరి నీ మందిరములో మేము నేర్చుకున్న ఈ చిన్న సందేశపు ప్రభువ పాఠము నాయన మేము నిత్యము అనునిత్యము నెమరు వేసుకుంటూ, దేవునికి సమస్తము సాధ్యము గనక దేవుడు చేయగలడు అని అబ్రహాము నమ్మినట్లుగా నేను నమ్ముతూ నీ వైపు చూస్తూ ప్రభువా కొనసాగిపోతూ ఉండగా బలము కలుగు చేయండి. ఇంకా ఎంతమంది పిల్లలు ప్రభువా అయ్యా సందేహములో ప్రభువా అనుమానములో నాయన దేవుడు చేస్తాడో లేదో అనే ప్రభువా దిగులులో నిలబడుతున్నారో వారికి ఈ ఉపదేశము ప్రభువా గొప్ప జ్ఞానోపదేశముగా మీరు స్థిరపరచండి. ఇది మొదలుకొని తండ్రి, ఎంతమంది ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నాకు చాలు దేవా అని తీర్మానము చేసుకుంటున్నారో వారందరినీ మీరు బలపరచమని వేడుకుంటున్నాను. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము, నీ ఆశీర్వాదము నొంది నిత్యము మేమందరము ఆశీర్వదించబడుదుముగాక. ప్రభువా అటు ఆశీర్వాదములో నాయన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపిస్తూ నీ సన్నిధిలో ఉన్న మేలు చేత ప్రభువా మమ్మల్ని తృప్తిపరచమని, మహిమ పొందుకోమని, నీ కృపాతిశయమును బట్టి అత్యంత కృపను కనబరిచే నీ మంచితనమును బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులని వేడుతూ వాక్యాన్ని బట్టి నిండు వందన నమస్కారాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకుంటూ